ముఖ్యంగా కార్యాలయం, కమర్షియల్ వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి. ఎందుకంటే కమర్షియల్ వస్తు. ఇప్పుడు కుటుంబం బావుండాలంటే మళ్ళీ వ్యాపారం బావుండాలి. వ్యాపారం మనం బావుండాలి. చేసే వృత్తి బావుండాలి. మనం అవునండి. చేసే ఉద్యోగం బావుండాలి. హ్మ్. సో, ఈ 3 బావుంటేనే కుటుంబం బావుంటది. అవునండి. కాబట్టి నాకు ముఖ్యంగా ఈ వ్యాపారానికి సంబంధించి, హ్మ్. వీటికి సంబంధించిన అంటే ఆఫీస్‌లో ఏది ఎలా ఉండాలి? ఏది ఎక్కడ ఉండాలనేది చాలా ముఖ్యం. అవును. సో, దీని గురించి ఇవాళ నాకు వివరిస్తారా? ఓకే. తప్పకుండా అండి. మీరడిగింది నేను చెప్తాను. థాంక్ యూ గురుగారు. యాహ్! ఓకే. అయితే నా ప్రధానమైన సందేహం గురుగారు. హ్మ్. ఈ చాలామంది మంగలి షాపులు అవును. ముఖ్యంగా బ్యూటీ పార్లర్‌లు హ్మ్. ఇవి చాలా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకుంటారు. అవునండి. నేను చూసాను చాలామంది అంటే హ్మ్. దీనిలో కూడా కార్పొరేట్ రంగం వచ్చిందనుకోండి అది వేరే విషయం. కానీ ఈ సాధారణమైన ఈ మంగలి షాపులు గాని, హ్మ్. బ్యూటీ పార్లర్‌లో ఎదుగుదల పెద్దగా ఉండదు. హ్మ్. ఏమై ఉంటది? ఏమన్నా లోపం ఉందా? వాళ్ళకేదన్నా మీ శుభ ఆశీస్సులు ఏమన్నా ఇస్తారా? చాలా మంచి పాయింట్ చెప్పారండి. గురుగారు. ఇప్పుడు నాయి బ్రాహ్మణులు వాళ్ళు. యెస్. మంగలి షాపు అని అన్నా నాయి బ్రాహ్మణులు. కరెక్ట్. మనకేందంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అందరూ సమానులే భగవంతుడికి. భగవంతుడికి అందరూ సమానమైనటువంటి భాగాలే. అవును. కాబట్టి నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళు. ఈ నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళకి నేను ముఖ్యంగా ఈరోజు మీ షో డిఎస్ టాక్ ద్వారా షో ద్వారా. హ్మ్. మీ షో ద్వారా ముఖ్యంగా నాయి బ్రాహ్మణ్స్‌కి, మంగళ షాప్ వాళ్ళకందరికీ కూడా పెద్ద చిట్కా చెప్పబోతున్నాను. ఓకే. మంగళవారం రోజు షాప్ మూస్తారు ఎందుకండి? అవును. మంగళ్యాన్ కలిసొస్తుందో నాకదే ఇప్పటికి అర్థం అది కాలా. కాదు కారణం. మంగళవారం రోజే షాప్ ఎందుకు మూస్తారంటే, మంగళవారం కుజుడిది, ఓకే. వెంట్రుకలు కేతువి, ఓకే. శనివాత్తు రాహు, ఆహ్, రాహువాత్తు వాత్తు శని అని అంటారు. ఓకే. కుజవాత్ కేతు, కేతువత్ కుజ అని అంటారు. ఓకే. అంటే కేతు, కుజుడు ఇద్దరు కూడా మిత్రులు. శని, రాహులు ఇద్దరు కూడా మిత్రులు. ఓకే. వాళ్ళు చేసే కార్యకలాపాల పనులన్నీ కూడా మిత్రత్వంగా ఉంటాయి. ఓకే. అయితే మంగళవారం రోజు ఎందుకు వీళ్ళకి షాప్ అనేది ముయ్యడం జరుగుతదంటే, కేతు అంటేనే వెంట్రుకలు మన దగ్గర ఉన్నవి. అచ్చా! ఆ మంగళవారం రోజు ఆయన కుజుడు అనేది ఆ పని ఇష్టం లేకుండా చేయాల్సొస్తది. ఆహా! కుజుడు అంటే కత్తెర. హ్మ్. కత్తెరతో కట్ చేస్తే ఏం కట్ అవుతుంది? వెంట్రుక. వెంట్రుక. మంగళ, కేతు 2 అపోజిట్ అవుతున్నాయి అక్కడ. ఓకే. క్లారిటీ వచ్చిందా సార్? అర్థమైంది. అర్థమైంది. ఆ! ఈ వీళ్ళిద్దరు మిత్రులు అవి మిత్రగ్రహాలవి. వాటిని మిత్రగ్రహాలు. డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళు యాంటీ వర్క్ చెయ్యరు ఆ రోజు. ఓకే. ఓకే. అందు గురించని అది ఆ రోజు ఆపడం జరిగింది. రైట్. రెండోది దీనికి కారణం ఆ! ఇప్పుడు మన నాయి బ్రాహ్మిన్స్‌కి కూడా ఇది క్లారిటీగా తెలీదు తెలీదు. ఇంతవరకు. అవును. వాళ్ళకందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏందంటే, మనకున్న తలపైన వెంట్రుకలు గాని, గడ్డం పైన ఉన్నటువంటి వెంట్రుక, ఒంటిపైన వెంట్రుక అంతా కూడా కేతువునే. సిజేరియన్ అని అంటారు. సిజేరియన్ అంటే కత్తెర. కుజ దోషం ఉంటే సిజేరియన్ జరుగుతది. కత్తెర అన్నమాట. ఆ! కాబట్టి ఈ మంగళవారం రోజు కేతుని ఆయన సంహరించడు. ఓకే. ఇద్దరు మిత్రులు యుద్ధం చేసినట్టే. ఆ! కాబట్టి ఆ రోజు వీళ్ళకి సెలవు. రైట్. సూపర్. రెండోది ఇదే మన నాయి బ్రాహ్మణ్స్‌కి ముఖ్య చిట్కా చెప్తున్నా. హ్మ్. వీళ్ళు ఎప్పుడైతే కటింగ్ చేసి కింద పడినటువంటి వెంట్రుకలన్నీ కూడా ఆ! ఎక్కడ పడితే అక్కడ పెడితే హ్మ్. వాళ్ళకి ఎదుగుదల ఉండదు. హ్మ్. ఇది 100కి 100 సత్యం. ఓకే. ఎందుకంటే కేతు ఉచ్చ స్థానంలో ఉంటాడు ఒక దగ్గర. ఓకే. వాళ్ళ మంగలి షాప్‌లో కేతు ఉచ్చ స్థానంలో ఉండేది ఎక్కడండి అంటే, మనకు ఎగ్జాక్ట్‌గా నార్త్ ఈస్ట్‌లో కేతు ఉంటాడు. అండ్ కుజుడు వచ్చేసి సౌత్‌లో ఉంటాడు. ఎగ్జాక్ట్‌గా సౌత్‌లో వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు కట్ చేసినటువంటి వెంట్రుకలన్నీ కూడా ఆ సంచిలో నింపి, ఆ సౌత్ గోడ దగ్గర వీళ్ళు పెట్టుకున్నారనుకోండి, ఓకే. వీళ్ళకి ఎదుగుదల ఉంటది. ఓహ్! రెండోది మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆ వెంట్రుకలు అమ్మకూడదు. అచ్చా! సెలవుందని వాళ్ళు అమ్మేస్తుంటారు. ఓకే. ఈ 2 పనులు గనక వీళ్ళు కరెక్ట్‌గా చేస్తే, వీళ్ళకి హ్మ్. దినదినాభివృద్ధి ఉంటుంది.
సూపర్. అండ్ వెంట్రుకలు మాత్రం వీళ్ళు జాగ్రత్తగా తీసి వాళ్ళు ఆ ప్లేస్లో సౌత్ ఏరియాలో పెట్టుకోవాలి. కానీ వాళ్ళు నా దగ్గరకి వాస్తు గురించి వస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇంకా గ్రాండ్గానే చెప్పగలుగుతాం. సూపర్, బట్ సూపర్. ఈ ప్రస్తుతం ఇది చేసుకుంటే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. ముందుకెళ్తారు. నాయ బ్రాహ్మిన్స్కి ఇది మంచి విషయం మీరు అడిగారు, సూపర్, సూపర్. చాలా మంచి హెల్ప్ చేశారు. బ్యూటీ పార్లర్లకు కూడా ఇదే వర్తిస్తుంది. బ్యూటీ పార్లర్కి ఇది వర్తించదు, ఇది టోటల్ ఉల్టా. ఓ ఓ ఓ ఓ. ఆ. బ్యూటీ పార్లర్స్ వచ్చేసి సార్ మీకు ఎలా అంటే మీకు ఎలా ఆలోచన వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ, ఆ. మీ లోపల అయితే ఏదో మంచి 6 సెన్స్ పవర్ ఉందండి. అంటే లేదు సార్, అంటే నేను చూస్తుంటా కదా, ఆ, వాళ్ళు ఎదుగు బొదుగు లేకుండా అలానే ఉంటారు. పైనుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి పాపం. అవును. అంటే ఎందుకు వీళ్ళలో మరి వీళ్ళే కదా ఎదగాలి అంటే వృత్తిపరంగా, ప్రవృత్తి పరంగా, కులపరంగా ఎటు చూసినా వాళ్ళదే ఆ సామ్రాజ్యం. లేడీ బ్యూటీ పార్లర్ గురించి ముఖ్య సమస్య చెప్తాను సార్ నేను. సార్. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య వాళ్ళకు కూడా తెలుసో లేదో కానీ మీ మన బిఎస్ షో Talk మాధ్యంగా, ఆ, బిఎస్ టాక్ షో మాధ్యంగా నేను మీకు చెప్తాను. ప్లీజ్. ఆ ఆడతల్లులు ఆ ఫీల్డ్లోకి ఎలా వస్తున్నారంటే మంచిగా చదివి బయట ఉద్యోగం దొరకపోకో ఇబ్బందులు పడుతూ రూపాయి దాచుకొని అవును. అది తీసుకొచ్చి ఈ రోజు ఉన్నటువంటి షటర్ రేట్ ఎంత అండి? ఓ, చాలా చాలా ఎక్కువ. వేడెక్కిపోతున్నాయి రెంట్లు. మరి ఆ రెంట్లకి ఆ ఇంటీరియర్ డిజైన్లు ఇవన్నీ చేసుకొని అంత ఖర్చు పెట్టుకొని పాపం ఆ తల్లి కష్టపడుతుంది. కష్టపడి మంచిగా చేసుకొని నలుగురిని దేవుడా అని ఒక కస్టమర్ని పోగు చేసుకున్న మూమెంట్లోనే ఈమెకి కాంపిటీషన్గా కావాలని ఆమె ఇంకో ఆమె పెడుతుంది అక్కడ. అవునండి, అవును. ఆమె పొట్టగొట్టుకున్నది కాకుండా ఈమె ఈమె కూడా పొట్ట అవును. కొడుతుంది అనమాట. అవును. ఇట్లాంటి కాంపిటీషన్లు జరుగుతుంటాయి. ఇదే వీళ్ళకి ప్రాధాన్యమైనటువంటి ప్రాబ్లమ్. ప్రాబ్లం. అయితే ఈ మన బ్యూటీ పార్లర్ గురించి ముఖ్యంగా ఒక చిట్కా చెప్తా. అది గనక వీళ్ళు పాటిస్తే ఖచ్చితంగా వీళ్ళకి మంచి జరుగుతుంది. ఓకే. ఈ ఆడతల్లులకు అందరికి కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు మీరు ఎస్ ఎస్ చెప్పండి. ఆ, అయితే ఎప్పుడు కూడా బ్యూటీ పార్లర్లో హెయిర్ కటింగ్ జరుగుతుంది. ఐబ్రో చేస్తారు అండ్ హెయిర్ కట్ చేస్తారు. హెయిర్ కట్ చేస్తారు. ఇది మంగళవారం రోజు మాత్రం అవాయిడ్ చేయండి అమ్మా. ఓకే. మంగళవారం రోజు మాత్రం మీ దగ్గర కస్టమర్ వస్తే ఈ రోజు కాకుండా రేపు చేస్తామండి అని చెప్పండి. ఓకే. మంగళవారం రోజు మీరు హెయిర్ కట్ చేయకుండా ఆ, మీరు ఏ రోజు చేసుకున్నా కూడా మీకు ఈ రోజు నుండి ఇంకా వ్యాపారం పెరుగుతుంది. ఓకే. అంత పవర్ ఉంది ఆ మంగళవారం రోజు హెయిర్ కట్ చేయకపోవడంలో. ఓకే. రెండోది మిగతా సర్వీసెస్ చేయొచ్చు. మిగతా Facial అలాంటివన్నీ అన్ని చేసుకోవచ్చు. చేయొచ్చండి. ఓకే. వీళ్ళు అన్ని సర్వీసెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్ అంటేనే ముఖం. అవును. ముఖంలోనే 9 గ్రహాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఎవరైనా చెప్పారా సార్ మీకు? గ్రహంలో 9 గ్రహాలు. 9 గ్రహాలు ఉన్నాయి. ఓ, మనకు కనిపించే 2 కళ్ళు సూర్యచంద్రులు. ఆ, కుజుడు వచ్చేసి దవడ, నమలేది ఓకే. దవడ కుజుడు. బుధుడు వచ్చేది మన ఏది నుదురు. నుదురు. గురువు వచ్చేసి ముక్కు, 2 రంధ్రాలు శ్వాస పీలుస్తున్నాయి కదా, అవును. అది గురువు అన్నమాట. ధ్యానం చేస్తారు అందుకే. ఓకే. శుక్రుడు వచ్చేసి బుగ్గలు. ఇప్పుడు మన బ్యూటీ పార్లర్లో బుగ్గల పైన మన అవును. మేకప్ చేస్తారు. అవును. ఇక్కడ బుగ్గల పైన శుక్రుడు ఉంటాడు అనమాట. శని వచ్చేసి ఈ గడ్డం. రాహు వచ్చేసి పెదాలు. కేతు వచ్చేసి వెంట్రుకలు. ఓ, 9 గ్రహాలు మన ఫేస్ లోనే ఉంటాయని ఈ రోజు వరకు కూడా ఎవ్వరు చెప్పాలా. అవును. అంటే అంత సైన్స్ ఉందండి దీంట్లో. సో బ్యూటీ పార్లర్ తల్లులకు నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా మంగళవారం రోజు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. ఆ, ఒకటేసారి అవాయిడ్ చేయలేకపోతే కొద్దిగా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకొని correct. తగ్గించుకుంటే మంచిది. రెండో చిట్కా ఇస్తున్నాను బ్యూటీ పార్లర్ వాళ్ళకి. నార్త్ ఈస్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోండి. ఉమ్, మీ బ్యూటీ పార్లర్లో నార్త్ వెస్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోండి. ఓకే. నార్త్ వెస్ట్ వచ్చేసి అట్రాక్షన్ జోన్ అంటారు. అది ఓకే. గ్లోబల్ సపోర్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ గ్లోబల్ సపోర్ట్ ఎక్స్పెన్సెస్ సెక్స్ డిజీజ్ ఓకే. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే నార్త్ వెస్ట్ లో ఉంటాయి. ఓకే. ఈ నార్త్ వెస్ట్ అనే దగ్గర భార్యాభర్తల ఫోటో
కనుక అక్కడ పెడితే వాళ్ళ జీవితాంతం విడిపోరు అనమాట. ఓ కాబట్టి అంత పవర్ అట్రాక్షన్ జోన్లో ఉంది. ఓకే. ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చినటువంటి మెయిన్ మేకప్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవును. ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా నార్త్ ఈస్ట్ లో ఒక చెక్క లాంటిది ఒక కబోర్డ్ చేసుకొని అక్కడ పెట్టుకోండి, నంబర్ 1 సేల్ అవుతాయి.